వేసే మాట అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు రాత్రంతయు కాపాడినందుకు మరి తెల్లవారుజామున ఉదయకాల సమయంలో మరి కుటుంబ ఆరాధన ప్రతి కుటుంబంలో జరిగిందా? మంచిది. ప్రతి వారు కూడా చక్కగా ప్రభులో ఎదుగుదాం, ప్రభు ఆశీర్వాదం పొందాలని ప్రేమతో మరి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దిన వాగ్దానము మనందరూ కూడా ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుతున్న రైతు, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో నీ భార్యలు మీతో పాలువారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి నీ ప్రార్థనకు అభ్యంతరము కలుపుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. దేవుడి వాగ్దానము మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఒక మంచి భర్త అయితే ఏం చేస్తాడంటే భార్య యొక్క కన్నీరును తుడుస్తాడు. ఏమండి? అంతేకాదు, అర్థం చేసుకున్నటువంటి భర్త అయితే భార్య కన్నిటికి గల కారణం ఏంటో ఆ కారణాలను తెలుసుకుని మరలా భార్య కన్నీటిని కంట్లో నుండి నీరు రాకోకుండా చేయగలడు. ఏమండి? నిజంగా మంచి భర్తగా ఉన్న కాదు, కానీ అర్థం చేసుకున్నటువంటి భర్త ఉండడం మనకి గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప ధన్యతండి. ఈ రోజున చాలా మంది కుటుంబాలలో భార్య భర్తల మధ్యన ఎందుకు సఖ్యతనం లేదా తెలుసా? భార్య యొక్క మనసేంటో, ఆ విధానం ఏంటో చాలా మంది కూడా అర్థం చేసుకునేటటువంటి మనుషుల వ్యక్తిత్వాలు చాలా మంది ఉన్నారు. అందుకని మన కుటుంబాల్లో ఎక్కువగా గలిబిలి రేపుతా ఉంది. అందుకని అంటాడు, చక్కటి విలువైన మాటలు రాయబడి ఉన్నాయి. మీలో జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉండేలా నన్ను అడుగుడే వాగ్దానం ఉంది. ఎందుకంటాడు, అడుగు ప్రతి వారికి ఇవ్వబడను. కాబట్టి ఈవేళ ఈ భార్యను ఎలా ప్రేమించాలో, ఎలా సమస్యలు మళ్ళా తలెత్తకుండా ఉండాలో ఆ తగినటువంటి జ్ఞానము మన కుటుంబ వ్యవస్థను మరి ఆశీర్వాదంలోనే కాదు, మరి ఆత్మీయ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి ఆ స్థితులకు దేవుడు మనల్ని తీసుకెళ్ళగా ప్రార్థన చేద్దాం. అవైపు చూద్దాం. దేవుడు వాగ్దానము మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. త్వరగా ప్రేమించిన తండ్రి దేవానాయన, నీ ఘనమైనటువంటి ప్రభుపాదములు వందనాలు. ఆయన చాలా మంది కుటుంబాలలో ఆయన ప్రభు భార్య భర్తను, భర్త భార్యను అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి కుటుంబాల్లో కలహాలు, కుటుంబంలో గొడవలు, కుటుంబంలో సమస్యలు ఎదురవుతా ఉన్నాయి ప్రభు నాయన. కాబట్టి సంయోజితమైనటువంటి జ్ఞానముతో కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని కూడా ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో సంయోజితమైనటువంటి జ్ఞానముతో ప్రభు నింపమని కోరుచున్నామయ్యా. అయ్యా, ప్రతి వారిని దీవించండి ప్రభు. రాత్రంతా ఎలా కాపాడారో ఈ ఉదయ కాలమంతా వాటి కాపుదల దీర్ఘాయువు స్వతంత్ర సంవత్సరాలు. అంతేకాదు, ఈ దినము దినము వివాహ కార్యక్రమాలు ఏదైతే శుభకరములు చేసుకున్నారో వారందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని యేసు నామమున పడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ కుమారులకి పరిశుద్ధమైన సహవాసం ఇప్పుడు మనము సకల పరిశుద్ధులకు ఇమ్మానుయేలుగా నడిపించి కాపాడి దైవారు కూర్చున్నదాక. ఆమేన్. ఆమేన్. మంచిది. అటువంటి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా వేదికగా కనుక అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను వర్ధలింప చేయనుగాక. ఆమేన్. కత్తివలే ఖండించును, సుత్తెవలే సరిచేయును. కత్తివలే ఖండించును, సుత్తెవలే సరిచేయును.
మైనది